జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు, జాతీయ ప్రెసిడెంట్ ఎవరు? భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు డిక్లేర్ చేయనికే ఈ రోజుటి నుంచి 28 రోజులు అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద పండితులు కూడా మాట్లాడుకుంటారు. నేషనల్ ప్రెసిడెంట్ దక్షిణంకేని ఉంటాడు, అంటే సౌత్ ఇండియాకే ఉంటాడు అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియా మీద గ్రిప్పు సంపాదించాలన్నా, దక్షిణాన కాషాయ జెండా ఎగరేయాలన్నా, ఇక ప్రెసిడెంట్ అనేటోడు, నేషనల్ ప్రెసిడెంట్ అనేటోడు భారతీయ జనతా పార్టీకి దక్షిణాన ఉండాలా అని అనేది కేంద్ర బీజేపీ నాయకత్వం కీలకంగా ఫోకస్ చేసింది అని అనేది ఒక పెద్ద టాక్ నడుస్తుంది. ఎండ్ ఆఫ్ దిస్ ఫిబ్రవరి 18 రాష్ట్రాలలో కొత్త ప్రెసిడెంట్లు వచ్చేస్తారు, విచ్ ఇంక్లూడ్స్ తెలంగాణ అని కూడా నేను అనుకుంటున్నా. బట్ తెలంగాణ మళ్ళీ ఏమవుతుందో సమన్వయం కుదురుతలేదు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. లెట్ us స్పార్క్. కరెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా గారు ఉన్నారు. ఇంతకంటే ముందు వెంకయ్య నాయుడు గారికి దక్షిణాన నుంచి అరుదైన గౌరవం దక్కింది. సో ఆఫ్టర్ వెంకయ్య నాయుడు అంటే 2002-2004 తర్వాత మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ దక్షిణాన ఈ జాతీయ ఏదైతే అధ్యక్షత ఉన్నదో అది ఒక మనం ఏమంటారు సౌత్ ఇండియన్కి ఇద్దామని అన్నట్టు ఒక ప్రక్రియ మొదలుపెట్టిందని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. గిరీష్, దీని మీద నీ అభిప్రాయం ఏంది అని అంటే, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు, జాతీయ ప్రెసిడెంట్ ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో నేను చిన్నగా పెడతా, ఇది పెద్దగా ఊరించి చెప్పిన కదా. ఈసారి భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు డిక్లేర్ చేయనికే ఈ రోజుటి నుంచి 28 రోజులు అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద పండితులు కూడా మాట్లాడుకుంటారు. నేషనల్ ప్రెసిడెంటు హోలీ ప్లస్ ఆర్ మైనస్ అటు అంటే March 14th ఆర్ 14th లోపల, బేసికలీ March 14 తర్వాతనే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో March 14th హోలీ కంటే బిఫోరే. సో హోలీ కంటే బిఫోర్ అంటే March 14th కంటే బిఫోరే కదా, హోలీ ఎప్పుడుందో నాకు తెలియదు. ఇది డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ప్రాసెస్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ నుంచి మొదలైపోయి అవుతుందని చెప్పిండ్రు. అయితే ఈసారి నేషనల్ ప్రెసిడెంట్ దక్షిణంకేని ఉంటాడు, అంటే సౌత్ ఇండియాకే ఉంటాడు అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియా మీద గ్రిప్పు సంపాదించాలన్నా, దక్షిణాన కాషాయ జెండా ఎగరేయాలన్నా, ఇక ప్రెసిడెంట్ అనేటోడు, నేషనల్ ప్రెసిడెంట్ అనేటోడు భారతీయ జనతా పార్టీకి దక్షిణాన ఉండాలా అని అనేది కేంద్ర బీజేపీ నాయకత్వం కీలకంగా ఫోకస్ చేసింది అని అనేది ఒక పెద్ద టాక్ నడుస్తుంది. బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి 18th ఫిబ్రవరి కాదు, బై ఎండ్ ఆఫ్ దిస్ ఫిబ్రవరి 18 రాష్ట్రాలలో కొత్త ప్రెసిడెంట్లు వచ్చేస్తారు, విచ్ ఇంక్లూడ్స్ తెలంగాణ అని కూడా నేను అనుకుంటున్నా. బట్ తెలంగాణ మళ్ళీ ఏమవుతుందో సమన్వయం కుదురుతలేదు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. లెట్ us స్పార్క్ టు. ఇది మనం ఇప్పుడు జాతీయ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 18 రాష్ట్రాలకు సంబంధించిన ఈ ప్రక్రియ కూడా అంటే మన రాష్ట్ర అధ్యక్షులది అది డిసైడ్ అయిపోతుంది అన్నది ఒకటి టాకు. సో 50%, మోర్ దెన్ 50% అయిపోయిందని అంటే నేషనల్ ప్రెసిడెంట్కి భారతీయ జనతా పార్టీ పోతుంది. ఇది వాళ్ళ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. ఇప్పుడున్న కరెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా గారు ఉన్నారు. ఇంతకంటే ముందు వెంకయ్య నాయుడు గారికి దక్షిణాన నుంచి అరుదైన గౌరవం దక్కింది. సో ఆఫ్టర్ వెంకయ్య నాయుడు అంటే 2002-2004 తర్వాత మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ దక్షిణాన ఈ జాతీయ ఏదైతే అధ్యక్షత ఉన్నదో అది ఒక మనం ఏమంటారు సౌత్ ఇండియన్కి ఇద్దామని అన్నట్టు ఒక ప్రక్రియ మొదలుపెట్టిందని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. గిరీష్, దీని మీద నీ అభిప్రాయం ఏంది అని అంటే, నేను కేవలం ఇది ఒక సూచనలాగా చెబుతున్నాను. ఏమైతుంది అని అనేది ఎవరికి తెలియదు. నా అవకాశం అంత పెద్దది కాదు. నేను ప్రతిసారి చెప్పినప్పుడు కూడా అదే చెప్పిన. రేఖా గుప్తా ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయిందో, రేఖా గుప్తా టాపిక్ కూడా మేము 4 రోజుల ముందే చిట్ట అయిపోయినాం. రేఖా గుప్తాతో పాటు 2-3 పేర్లు తీసుకొని కూడా చెప్పినాం. కాకపోతే రేఖా గుప్తా మీద జర ఇంక్లినేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ టైం ఏదైతే మేము స్పెండ్ చేసినామో అది ఎక్కువ చేసినాం. బట్ రేఖా గుప్తా ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ టుడే. సో చిత్రగుప్త ఏదైనా చిట్టా అయిపోతే సాక్షాత్తు ఆ చిత్రగుప్తుడే పరకాయ ప్రవేశం చెప్పి భవిష్యవాణి చెప్పిండా గిరీష్ అని అంటే గ్రౌండ్ రిపోర్ట్ చిత్రగుప్త్ ఆధారాలతో ముంగట పెడుతుంది. సో ఈసారి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అది
సౌత్ ఇండియా నుంచి ఉండబోతున్నాడు అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. గిరీష్ పేరు చెప్పు గింతే తెలుసు, గంతే చెప్పినాం. భారత్ మాతాకి జై.